హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ప్రోడక్ట్ తో మేము ముందుకు వచ్చిన. ఇది ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇదేంటంటే బిగినర్ యూట్యూబర్స్ కోసం నేను ఇది రిఫర్ చేస్తున్నా. ఇది తక్కువ బడ్జెట్ లో దొరికే మైక్రో మైక్స్. ఇవి అది వైర్లెస్ తో వస్తుంది. ఇది 2 మైక్స్ ఉంటాయి దీంట్లో. దీని పనితనం ఎలా ఉంటుంది, దీని రేట్ ఎంత పడింది, అవుట్డోర్లో ఎలా ఉంటుంది, ఇండోర్లో ఎలా ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నార్మల్గా అయితే ఈ మ్యాక్ వైర్లెస్ మ్యాక్స్ 1000 చూపిస్తుంది. లేదు బిగ్ సేలింగ్ డేస్ ఇలాంటి ఆఫర్లలో చూసుకుంటే 730లో 750లో అలా బై చేయొచ్చు. ఇది మన మైక్ వచ్చేసి వైర్లెస్ లావ్లియర్ మైక్రోఫోన్ విత్ ఛార్జింగ్ కేస్తో వస్తుంది. ఈ మైక్స్ ఐఫోన్కి అండ్ ఆండ్రాయిడ్ ఫోన్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది అక్కడ చూపిస్తున్నది ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలా అని. ఇంకా ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూద్దాం. వచ్చేసి ఇది ఒక థమ్ సింబల్ తోటి రివ్యూ రేటింగ్ కోసం చూపిస్తుంది. అలాగే మీ యూట్యూబ్ ఛానల్ గ్రాండ్ సక్సెస్ కావాలని ఇది ఒక మీకు హార్ట్లీ వెల్కమ్ లాంటిది. ఇకపోతే ఇది యూజర్ మాన్యువల్స్, ఏ విధంగా యూజ్ చేయాలి, హౌ టు కనెక్ట్ యువర్ మొబైల్, అలాంటివన్నీ రిసీవర్, ట్రాన్స్మిటర్కి వాటికి సంబంధించి ఇవన్నీ ఎలా ఆపరేట్ చేసుకోవాలని ఆ మాన్యువల్లో చూసుకోవచ్చు. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది రిసీవర్, మొబైల్ కనెక్ట్ చేస్తాం ఛార్జింగ్ పోర్ట్ దగ్గర. ఇదేమో మైక్, ట్రాన్స్మిటర్ 1 అక్కడ కనిపిస్తుంది. దాని బిల్ క్వాలిటీ కూడా పర్లేదు అనిపిస్తుంది. ఇది ట్రాన్స్మిటర్ 2 మైక్స్తో వస్తుంది. ఇది 1000లో వైర్లెస్ మైక్స్ 2 అంటే పెట్టుకోవచ్చు. చూద్దాం తర్వాత దీని క్వాలిటీ ఎలా ఉంటుంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ట్రాన్స్మిటర్ ఒకటి మైక్. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా డైరెక్ట్ దీన్ని కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఒక కేసు ఒకవేళ ఖరాబ్ అయిపోతే డైరెక్ట్ కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మన మొబైల్ సెట్టింగ్లో, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్కి చేస్తున్నాను నేను. మన మొబైల్ సెట్టింగ్లో ఓటీజీ ఆన్ చేసుకోవాలి. కాబట్టి సెట్టింగ్లోకి వెళ్ళి ఓటీజీ వెతకడం దొరకట్లేదు కాబట్టి ఓటీజీ సెర్చ్లో కొడుతున్నా. అవి వచ్చేసింది. దాని మీద క్లిక్ చేస్తే ఓటీజీకి వెళ్ళిపోతుంది. అక్కడ బ్లింక్ అవుతుంది చూడండి ఓటీజీ అని. ఇక్కడ నేను ఆన్ చేసుకుంటా. ఇది ఆన్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోవాలి. మొత్తం బ్యాక్ వెళ్ళిపోయినా ఆ తర్వాత ప్లే స్టోర్లోకి వచ్చేసి ఓపెన్ కెమెరా యాప్ టైప్ చేయాలి. అక్కడ కనిపిస్తుంది కదా కెమెరా సింబల్ తోటి. ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ అంటున్నా, లేకుంటే మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇప్పుడు కెమెరాలోనే పైన సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లో ఇలా ఆప్షన్స్ వస్తుంటాయి, కానీ ఇవన్నీ మనకు అనవసరం. ఒక్క ఆప్షన్ మాత్రం యూజ్ అవుతుంది దీంట్లో. వీడియో సెట్టింగ్స్ అని కనిపిస్తున్నది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఆ తర్వాత ఆడియో సోర్స్ అని చూపిస్తుంది, దాంట్లోకి వెళ్దాం. ఇలా క్యామ్ కార్డర్ అని ఉంది కదా, ఆప్షన్ కాకుండా ఎక్స్టర్నల్ మైక్ ఆప్షన్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు తీసుకున్నా. మరోసారి చెక్ చేసిన ఆ ఆప్షన్ పెట్టేసిన తర్వాత ఇంకా బ్యాక్ వెళ్ళిపోవడమే. బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడున్న మన మైక్ ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తా. ఆ పవర్ ఆన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోవాలి, అంటే ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఒక 3-5 సెకండ్స్ తీసుకుంటుంది. అలా గ్రీన్ వచ్చి అలా ఉండిపోయిందంటే కనెక్ట్ అయిపోయినట్టు మన మొబైల్కి. లేదు రెడ్ గ్రీన్ అలా చూపిస్తూనే ఉందంటే ఇంకా కనెక్ట్ కాలేదు అని అర్థం. ఇప్పుడు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా అవుతుందో చూద్దాం. ఇప్పుడు మీకు రన్ అవుతున్న టేబుల్ ఫ్యాన్ దగ్గర చూపిస్తే నాయిస్ క్యాన్సిలేషన్. ఈ పవర్ బటన్ 3 టైమ్స్ ఇలా ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందంట. చూద్దాం. ఓకే అయిపోయింది. ఇప్పుడు మన వాయిస్ క్లియర్గా ఉన్నది. ఇంకా అవుట్డోర్లో దీన్ని యూజెస్ చూపిస్తా, లెంత్ గిట్ల ఎంత వస్తుందా అనేది. ఈ డిస్టెన్స్ అయితే మనకి ఇప్పుడు 20 మీటర్స్ ఉంటుంది. ఇది ఇక్కడ అంత దూరం వస్తుందా లేదా, ఇప్పుడు మనకి యూజర్ మాన్యువల్లో ఏం చెప్పిండు, ఆ బాక్స్ పైన ఏం చెప్పిండంటే 20 మీటర్స్ వరకు రేంజ్లో ఇది వస్తుందని చెప్పిండు. ఏంటి దీని కనెక్షన్ ఉంటుందని చెప్పిండు.
చూద్దాం, ఈ 20 మీటర్స్ అయితే పోయి చూస్తా ఉంటుందా లేదా. కాలర్కి పెట్టుకున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇప్పుడు ఎలా ఉంది, కట్ అవుతుందా వాయిస్? తర్వాత వీడియోలో నేను చూస్తా, కానీ నాకు ఇప్పుడైతే తెలీదు. కానీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను చూస్తా కాబట్టి అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, 20 మీటర్స్ అయితే డిస్టెన్స్లోకి వచ్చేసిన. క్లైమేట్ మాత్రం మస్తు కూల్గా ఉంది, వర్షం పడేటట్టుంది. అయితే ఈ ప్రోడక్ట్ కొనడం అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే బిగినర్స్ యూట్యూబర్స్కి అయితే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని పెద్ద పెద్ద మైక్స్ తీసుకొని మనం దాని తగ్గట్టు వర్క్ చేయకుంటే కూడా మనీ వేస్ట్ అవుతుంది కదా. సో తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైక్ కావాలనుకుంటే ఇది చూస్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.